ఈ మూడవ మాట మీద జాన్ శామ్యూయల్ వ్యాఖ్యానిస్తారు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువారు శిలువలో పలికిన 7 మాటల్లో నుండి 3వ మాటను ధ్యానాంశంగా తీసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ప్రియులారా గమనించండి, ఇక్కడ యేసుప్రభు వారు తన తల్లిని చూపించి శిష్యునికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించినట్టు చూస్తున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారు శిలువలో మరణించనయ్యుండగా తండ్రి ఆజ్ఞను పాటిస్తూ ప్రియులారా గమనించండి, ప్రేమ, ఆప్యాయత, అనుబంధ బాంధవ్యాలకు, రక్త సంబంధాలను కూడా నెరవేర్చువాడిగా చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడైనా సరే మనము మన తల్లి తండ్రిని సన్మానించువారుగా ఉండాలంట. ప్రియులారా గమనించండి, ఎలా అయితే యేసుక్రీస్తు వారు తన తల్లి యొక్క బాధ్యతను ఒక శిష్యునికి అప్పగించి ఇదిగో నీ తల్లి, ఇక నుంచి ఈ తల్లి యొక్క బాధ్యత నీదే అని. పిల్లల గమనించండి, మనమైతే ఈ రోజుల్లో మన పిల్లలైతే మన యొక్క బాధ్యతను నెరవేర్చలేకపోతున్నాం. పిల్లల ఒక సిచ్యువేషన్ చెప్తాను, క్లుప్తంగా ముగిస్తాను, ఏమనుకోకండి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, పెళ్ళయింది, 2 పిల్లలు. అయితే అన్న చెప్పే మాట ఏంటంటే అతని కుటుంబ సభ్యులు లేదా అతని తల్లిదండ్రులు చాలా పెద్ద వయసు కలిగిన వారు. అతను ఏమని చెప్తాడంటే, తమ్ముడు నేను కానీ ఇక్కడ ఉంటే, అంటే వారిని విడిచి వేరే గ్రామానికి వెళ్తే నా తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎవరు చూస్తారు? నేను ఎవరికైనా అప్పగిచ్చి వెళితే వారి బాధ్యతను ఎవరు నిర్వర్తిస్తారు? ఎవరికైనా అప్పచెప్తే, నమ్మకం కలిగిన వారికి అప్పచెప్తేనేమో వారు వరుసగా చూస్తారు, కానీ ఒక్కోసారి అప్పగించిన వారికి కూడా ఏమైంది, మనసు మారి వారు చూడరు కదండి. ఎలా అయితే దేవుడు తన శిష్యునికి, తనకు నమ్మకమైన శిష్యునికి తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు, ఇక్కడ ఈ కుమారుడు కూడా బలా నమ్మకమైన దాసుడా అనే ఒక మాట ఉంది. అలాంటి మాట ద్వారా ఆ బిడ్డ కూడా ఆ తల్లిదండ్రులను ఇద్దరిని చూసుకుంటా తల్లికి తండ్రికి దగ్గరగా ఉండి కుటుంబ బాధ్యతలతో పాటు తల్లిదండ్రి యొక్క బాధ్యతను కూడా నిర్వర్తించిన వాడిగా ప్రేమను చూపిస్తూ వారి ప్రేమను పొందుతూ కూడా ఉన్నాడు. ప్రియులారా గమనించండి, క్రీస్తు సిలువలో ఉండి కూడా తల్లి ప్రేమ కొరకు, తల్లి ఆప్యాయత కొరకు, తల్లి యొక్క బాధ్యత కొరకు ఆయన ఆరాటపడి తల్లి యొక్క బాధ్యతను ఒక శిష్యునికి అప్పగించాడు. ఏమని చెప్తున్నాడు చూడండి ప్రియులారా గమనించండి ఆ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని సెలవిస్తుంది. పిల్లలు గమనించండి, అలా ప్రియ శిష్యుడైన యోహానుకు యేసుక్రీస్తు విధేయత చూపుతూ మరియమ్మనంట తన ఇంట చేర్చుకున్న వాడిగా ఉన్నాడంట. ఎవరండి అంటే యోహాను గారు. ప్రియులారా గమనించండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. ఏమంటుందంటే, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని. ప్రియులారా గమనించండి, ఈ వాక్యంలో చెప్పబడిన మాట చూస్తే ఆ యేసుక్రీస్తు వారు తల్లి యొక్క బాధ్యతను నిర్లక్ష్యము చేయకుండా ఆ బాధ్యతను
ఇంకొక కుమారుని మీద పెట్టి ఆయన ప్రాణము విడిచినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా గమనించండి, ఈ మాటలో చూస్తే మనం ముగ్గురును చూడొచ్చు. ఎవరిని అంటే మొదటిగా యేసుక్రీస్తు వారిని, రెండోదిగా మరియమ్మ తల్లిని, మూడోదిగా ఎవరినండి యోహాన్ని చూస్తున్నాం. యోహాను గారికి యేసుక్రీస్తు వారు బాధ్యతను అప్పగించాడు. ఎవరి యొక్క బాధ్యత? తన తల్లి యొక్క బాధ్యతను అప్పగించాడు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో కూడా మన తల్లిదండ్రుల యొక్క బాధ్యత, మన తల్లిదండ్రుల ఆప్యాయత, మన తల్లిదండ్రుల యొక్క ప్రేమ, రక్త సంబంధం యొక్క బాధ్యతలను మనం నిర్వర్తిస్తున్నామా లేదా? ఎలా అయితే మనము క్రీస్తు స్వరూపంలో మనం నిర్మించబడి ఉన్నాం కదా, క్రీస్తు యొక్క పోలికలను మనం కలిగి ఉన్నాం కదా. ప్రియులారా గమనించండి, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎలా అంటే తల్లిని తండ్రిని సన్మానించుము అనే వాక్యంలో ఉంది కదా. మరి మన తల్లిదండ్రులను సన్మానిస్తున్నామా? ఎలాంటి జీవితము మనకుందో ఒకసారి గ్రహించుకొని ఈ మాటలు తన వెడికిల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు, భారమైన సిలువా మోయలేకపోసావు. కొరగాలు చెల్లని నీ సుందర దేహముని తడిసెనే నీ తనువుని రుధిరాంబుధరలుగా, తడిసెనే నీ తనువును రుధిరాంబుధరలుగా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ నలిగితివా, నీవే తోలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నాలుగవ మాట మన మధ్యలో ఉన్న సుందరరావు గారు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేట వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత సిలువలో అవమానాలను భరిస్తూ మన కోసం పాపక్షమాపణ కోసం పొందుతూ సిలువలో పలికిన నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, ఎలోయి ఎలోయి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీ వేళ దూరముగా ఉన్నావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. మనకున్న రిలేషన్ తండ్రి కొడుకుల సంబంధం, నేను ఏ పాపం చేస్తే నన్ను విడిచిపెట్టావు అని క్వశ్చన్ చేస్తున్నాడు. 27:46 మత్తయి
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు అర్థం, నా దేవా నా దేవా నన్ను బిగ్గరగా కేక వేశాడంటే, దేవుడు తనని ఎడబాటు ఎందుకు చేశావు, నన్నెందుకు చేయి విడిచావు అని క్వశ్చన్ చేస్తూ మీకు నేను రిఫరెన్స్ ఇస్తున్నాను. పాపము లేనివాడిగా ఉన్న యేసు యెహోవాను ఎలా చేశాను. 2 కొరింథీ 5:21. పాపపు శరీరం దాల్చాడు. రోమా 8:2. పాపిగా ఎంచబడ్డాడు. యెషయా 53:5-12. ఎడబాటు 54:7-8. మనం పాపం చేసి దూరం అయ్యాం. లూకా 15:18-21. మన తీసుకొని తను మన పక్షముగా శిక్ష పొందుతుండగా తండ్రి కొద్దిసేపు మన చెయ్యి పట్టుకోవడానికి తండ్రి తన కుమారుని చెయ్యి వదిలాడు. మనపై తండ్రికి ఎంత ప్రేమో. అదే సమయంలో ఆకాశం చీకటి కమ్మెను, సూర్యుడు లేడు. సుమారు ఉదయం 9 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువుపై ఏలాడి, అంటే సుమారు 6 గంటలు వేలాడిన నా పాపముల కోసం ఆయన శిలువుపై బల్లెపు కోణాలు భరించి శిలువ వేయబడి సమాధిలో 2 రోజులు ఉండి 3వ దినమున తిరిగి మన కోసం లేచాను. ఇలాంటి అవమానాలు ఎదుర్కొని మన కోసం యేసు ప్రభు చేసిన త్యాగానికి మనం ఆయన చెయ్యి పట్టుకొని ఉండాలి. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు కొద్దిసేపు మనం ఎన్ని పనులు ఉన్నా ఎన్ని చిన్నా జస్ట్ గంటన్నర అయినా సరే ఆయన చెయ్యి పట్టుకోవడానికి సిద్ధపడి ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన మధ్యలో వేలాడిన యేసయ్య, బలి అయిన యేసయ్య, బలి అయిన యేసయ్య, నలిగితివా నీవెంతో అలసితివా, సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలో వేలాడిన యేసయ్య, తులువలో మధ్యలో వేలాడిన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ 3 మాటలు 4 మాటలు మనం ఉచ్చరించడం జరిగింది. ఆహ్, ఆహ్, మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని మొట్టమొదటి మాట్లాడాడు. ఈ మాటలో మూడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. ఎవరితో మాట్లాడుతున్నాడు? తండ్రితో అటువంటి అర్థం ఏంటి? ప్రార్థన. మనకి దేవునితో మాట్లాడటం అంటే దేవునితో ప్రార్థన చేయటం. విషయం ఏంటంటే, ఈ చేస్తున్న ఎవరైతే ఈ ఘోరమైన పాపం చేస్తున్నారో వారి విషయం వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు, వారి నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. మూడో విషయం, ప్రభువైన యేసుక్రీస్తులో ఈ 3 లక్షణాలు ఉన్నాయి. తండ్రికి ప్రార్థించాడు, గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడు. శత్రువు నిమిత్తమై విజ్ఞాపన చేశాడు. శత్రువుని క్షమించమని ప్రార్థన చేశాడు. ఈ మొట్టమొదటి మాటలో. రెండవ మాటలో చెప్పిన విషయం కూడా పరదైసులో ఉందవు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో పాటుగా 2 దొంగలను సిలువ వేయబడ్డారు. 2 ప్రక్కల చెరొక పక్కన కుడి ఎడమ ప్రక్కల 2 దొంగలను కూడా సిలువ వేయబడ్డారు. ఏమంటున్నాడంటే, నువ్వు తప్పించుకుని ఈ సిలువ మరణాన్ని నుంచి నువ్వు తప్పించుకుని మమ్మల్ని కూడా తప్పించకూడదా అంటున్నాడు. అంటే ఈ దొంగల్లో ఉన్నది ఏంటంటే, పాపిగానే ఉన్నాడు, చేసింది దొంగతనం, దొంగగానే పాపం చేశాడు, పాపంలోనే మరణించబోతున్నాడు. రెండవ దొంగ, ఈ శిక్ష మాకు తగినదే, నీవు నీ అన్నాడు. అందుకే అంటే పాపిగా ఉన్న వ్యక్తి ఏమయ్యపోయాడంటే పశ్చాత్తాపపడి దేవునికి దగ్గరైపోయాడు, క్షమాపణ. అందుకే ఇక్కడ మనం కూడా పాపిగానే పుట్టాం, పాపిగానే జీవిస్తున్నాం, పాపిగానే మరణించబోతున్నాం. ఇక్కడ రెండవ దొంగలాగా మనం పాపంలోనే పుట్టాం, కానీ పశ్చాత్తాపడి దేవునిలో చనిపోయేటట్టుగా క్షమాపణ కోరుతున్నాడు. అందుకోసమే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని బాధ్యతను చెబుతున్నాడు. తర్వాత అమ్మా ఇదిగో నీ కుమారుడు. తల్లి యొక్క బాధ్యతను, ఆ బాధ్యతను ఒకరికి అప్పచెప్పాలి అంటూ యోహాను, శిష్యుడైన యోహాను చూపించి, అదుగమ్మా నీ కుమారుడు, రాబోయే కాలం అంతా నీ బాధ్యతను మోస్తాడు ఆయన. అంటే కుమారుడు తల్లిదండ్రుల యొక్క బాధ్యతను కూడా గుర్తించి ఆమె బాధ్యతను అప్పచెప్పడం ఇక్కడ మనం మూడో మాటలో చూస్తున్నాం. 4వ మాటలో, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఇక్కడ ఉన్న బాధ, దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా, బాధ. తర్వాత వేదన,
అక్కడ ఇవన్నీ కూడా దీనిలో మిగిల్చిపోయి ఉన్నాయి. ఈ 4 మాటలు, దేవుని మాటలు, 4 మాటలు సిలువలో ఆయన పలకటం జరిగింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరా, మరి మనమందరం కూడా ఆయన శిష్యులైన వాళ్ళంగా ఉండటానికి సిద్ధపడాలని కోరుకుంటూ, మరి మనకి వెళ్ళాలి, 5వ మాటలోకి వెళ్ళాలి కదా, 5వ మాటలోకి వెళ్ళాలి. మన మధ్యలో ఉన్న సుభాషిణి గారు 5వ మాటల గురించి మాట్లాడతారు. అందరికీ వందనాలు. సిలువలో పలికిన 7 మాటలు 5వ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పికొనుచున్నాను నేను అనేక సార్లు యేసయ్య క్రీస్తు యేసు దాహం కొనుచున్నాను నేను. మన కల్వరి సిలువలో తన రక్తమంతా కార్చి ఆఖరి రక్త బొట్టు వరకు నా పాపాల కొరకు యేసయ్య బలిగా అర్పణగా అయిపోయాడు. ఆ కల్వరి సిలువలో తన రక్తమంతా కార్చి మన పాపాల కొరకు, అలాగే ఎంతో వేదన, తలకు ముళ్ళ కిరీటము, పక్కలో బల్లె పోటు, తలకు కాళ్ళకు మేకులు గుచ్చారు. మొదట మన కొరకు యేసయ్య ఇచ్చాడు. మనం ఏమి కాని వారి కోసం ఏమి చేయం, ఏమి కాని మన యేసయ్య మన కోసము ఎంతో ప్రాణం త్యాగం చేశాడు. విశ్వాసం అంత ఆవగించేంత విశ్వాసం కూడా మనకు లేదు. యేసయ్య చేసిన త్యాగానికి మనం ఎంతో రుణపడి ఉండాలి, మారు మనసు పొందాలి. అందరికీ వందనాలు. విజ్ఞాపన
ప్రైజ్ సిలువపై వేలాడు శ్రీలకై విలపించే నజరేయుడు సిలువపై వేలాడు నరులకై విలపించు నజరేయుడు ఆ దేవుడు చిందించు ఈ జగతిని విమోచించు జీవధారలు సిలువపై వేలాడు శ్రీయేసుడు విలపించు నజరేయుడు కలువరిగిరి కన్నీళ్లతో కరిగిపోయెను పాప కలువరిగిరి కన్నీళ్లతో కరిగిపోయెను పాప జగతి పునాదు లోకమంత చీకటులే లోకమంత చీకటులే ఆవరించెను శ్రీయేసు తలవాల్చి కన్ను మూసెను సిలువపై వేలాడు నరులకై విలపించు నజరేయుడు సిలువపై వేలాడు శ్రీయేసుడు నరులకై విలపించు నజరేయుడు. ఈ మాట మీద దేవుని దయ గారు వ్యాఖ్యానిస్తారు క్లుప్తంగా. మరి ఐదో మాటగా మరి ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్యగారికి మరొకసారి వందనాలు చెప్తున్నాను. యోహాను సువార్త 19:20 చదువుకుందాం. 28 మనం చదువుకుందాం. ఒకసారి చదవండి. కాదు, ఐదో మాట. అయితే ఆయన యోహాను సువార్త 19:20 క్లుప్తంగా చదవండి. 19:28. ఒక్క నిమిషం. 19:28. ఐదో మాట ఏంటి? దప్పి వచ్చి కష్టంగా, బహుశా అక్క చాలా ప్రిపేర్ అయింది కానీ రావడం, ఆ కోరిక ఉండాలి ప్రిపేర్ అవ్వాలని. వాళ్ళని చూడగానే అక్క చేతులు పేపర్ చూశాను నేను. ఆ తృష్ణ లేకపోతే దేవునితో మనం మాట్లాడటము కష్టము. అయితే ఆయన దప్పుకున్నాడంట. అయితే నేనేమనుకున్నాము, 1:9 అధ్యాయంలో ఆయన జలరాశులను సృష్టించాడు. భూమి మీద 3/4 వంతు ఏముంది? 3% నీరు ఉంది, 1% మనుషులు ఉన్నాం. ఎంత ఉంది? అంత నీరుని ఏర్పరిచిన ఆయనకి దప్పికుండిద్దా? అలాగే మరి అరణ్యములో నీటి బుగ్గల నుంచి నీరు ఏర్పరిచాడు. అది ఎక్కడంటే కుమారుడికి నీరు ఏర్పరిచాడని. అలాగే బండ నుంచి నీళ్లు తీసుకొచ్చాడు. ఎక్కడది? మోషే గారి దగ్గర. అలాగే ఇక్కడ ఎక్కడ? నోవహ దినంలో. మరి ఆయనకి దప్పిక ఏమిటి? బహు ఆశ్చర్యంగా ఉంది కదా. అంత పెద్ద దేవుడికి దప్పికేస్తుందా? మరి 3 వంతులు నీరు చేర్చిన ఆయనకి దప్పిక ఎందుకు వేసిందంటే, మరి దప్పిక వేసి ఇక్కడ ఉన్న ముసలోళ్ళు చెప్పండి, కొంచెం దూరం మనం నడిచామనికి ఏమొస్తుంది? దప్పికేస్తే ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది. ఏమొస్తుంది?
ఇంకొకటి ఏమొస్తుంది ఆయాసం తర్వాత? నాలుగు ఎండిపోద్ది, పోయిద్ది. ఇంకోటి ఏం జరిగిద్ది? సొమ్మసిల్లిపోతాం, పడిపోతాను బాబు నీళ్ళు లేకపోతే అంటున్నాం. ఇంకోటి ఏమొస్తుంది? ఎక్కువ ఎండలో జ్వరం కూడా వస్తుందంట. నీళ్ళు లేనప్పుడు ఏమొస్తుంది? జ్వరం కూడా వస్తుంది. ఇవన్నీ మన జీవితంలో జరిగినాయే. బైబిల్లో కూడా ఉన్నాయి, రిఫరెన్స్లు ఉన్నాయి. యోబు గారి జీవితంలో ఆయన సొమ్మసిల్లిపోయాడని ఉన్నాయి. అయితే ఇంకోటి ఏమొస్తుంది? మీకు ఉన్నాయా? చాలా ఉన్నాయి. కానీ ఇంకోటి ఏమనిపించింది? ఏయొక నీళ్ళే తాగుదాం, మినరల్ వాటరేనా, బోర్లో నీళ్ళు కూడా తాగుదాం అనిపించింది ఒక్కసారి. ఎందుకంటే ఇంట్లో మినరల్ వాటర్ మనకి అందనప్పుడు. ఇలా ఇప్పుడు చేశారు, అలా చేస్తాం కదా. మరి దప్పికేసిన వాళ్ళలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే యేసు ప్రభు వారికి ఎందుకు దప్పిక వేర్చిందంటే, ఇందాక చదివాడు సహోదరుడు, లేఖనమును నెరవేర్చడానికి ఆయన మానవ స్వరూపం ధరిగా, అంటే ఎందుకంటే ఆయన మానవునిగా వచ్చి ఒక ఆదర్శంగా నిలిచాడు. కొన్ని మాటలే 3 నిమిషాల్లో ముగిస్తాను. ఒకటి, దేహాన్ని ధరించుకొని, మానవుని దేహాన్ని ధరించుకొని ఈ లోకాన్ని పాపుల రక్షించడానికి ఆయన బహుశా తపన పడ్డాడేమో, దప్పికొన్నాడేమో, చనిపోయినంత రీతిలోకి వెళ్ళిపోయాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇక రెండవ విషయం ఏంటంటే, ఆత్మల విషయమై రక్షణ కోసం ఆయన దప్పికొన్నాడేమో. ఏంటంట? ఆత్మల విషయమై. మరి మీరు అంటే మనకేం చెప్తున్నాడంటే ఆయన, నేను దప్పికొన్నాను, మీరు కూడా దప్పికొన్నారు. ఏం దప్పికొన్నా చెప్పమంటారా? మీ భర్తల యొక్క రక్షణ కోసం మీరు దప్పికొండాలి, మీ కుమారుల యొక్క రక్షణ కోసం మీరు దప్పికొండాలి, మీ కుమార్తెల యొక్క రక్షణ కోసం మీరు దప్పిగా ఉండాలి. మీకు ఏమైనా దప్పిక వేసిందా? అలాంటి దప్పిక వేసిందా? నా రక్షణ నాదే, నా బైబిల్ వెళ్ళిపోతాను అనేది ఉంటుంది. నీ భర్త రక్షణ కోసం నీకు దప్పిక ఉందా? నీ కుమార్తె రక్షణ కోసం నీకు దప్పిక ఉందా? లేదు. అసలు నీ రక్షణ కోసమే. అయితే దేవుడు ఆ సిలువలో పలికిన మానవ స్వరూపం ధరించుకొని ఆయన ఆత్మల రక్షణ కోసము ఆయన దప్పికొన్నాడంట. దేనికోసము? ఆత్మల యొక్క రక్షణ. నా జీవితంలో కూడా మనము కూడా అలాంటి దప్పిక ఉండాలంట. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇంకొక దప్పిక ఏమంటే, పాపులను రక్షించాడు. మనకుండే దప్పినికి ఏం చెప్పమంటారా? ఆయన ఎందుకు వచ్చి ఈ లోకానికి? పాపుల కోసం, రక్షణ కోసం ఆయన దప్పికొన్నాడేమో. మనకేం దక్కమని చెప్పంటారా? మనకి ఏ దాహం అని చెప్పంటారా? అధికార దాహం. ఏ దాహం అది? అరే ఈ సంఘంలో నన్ను సరిగా చూడట్లేదే, అరే ఈ సంఘంలో నన్ను పొగడలేదే, అరే ఈ సంఘంలో నా గురించి పాస్టర్ గారు సరిగా చెప్పట్లేదని ఇళ్ళ పొడిగారే, మరి నన్ను పొగడట్లేదే అని ప్రార్థనకు రారు. కానీ యేసు ప్రభు వారు పాపుల రక్షణ కోసం ఆయన దప్పికొన్నాడేమో. మరి నీ దప్పిక ఎలా ఉంది? సంఘంలో హెచ్చించబడ్డానికి దప్పిక. కూర్చోబెడితే నువ్వు రక్షించబడతావా? నేను కొన్ని సంఘాలు చూస్తే రక్షణ లేని వాళ్ళు కూడా సంఘ పెద్దలు ఉంటారు. లోదరన్ చర్చిలో నేను కొన్ని చూస్తే, మరి అయ్యా కొన్ని నిమిషాలు ప్రార్థన చెయ్య అంటే, అయ్యా నేను వద్దులే నువ్వే చెయ్య ప్రార్థన అంటారు. అంటే అధికార దాహం కోసం ఉన్నారు. కానీ యేసు ప్రభువు ఏ దాహం అన్నాడు? పాపులను రక్షించాలనే దాహంతో ఉన్నాడు. ఏ దాహం అన్నాడు? ఆత్మల రక్షణ కోసము మానవ స్వరూపంగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకొక దాహం చూద్దాం. నీతి కొరకు దప్పిగా ఉన్నాడు. ఏం కదది? నీతి కొరకు. నీతి, మనలో ఏమాత్రము నీతి లేదు, అవునా కదా? నీతి కొరకు ఆయన దప్పిగా ఉన్నాడు. ఏమన్నాడు? నీతి కొరకు. ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు జరగాలి. బ్రతికితే నీతిగా బతకాలి. ఈ మాట విన్నారా? యేసు అని కొంతమంది శపథం తీసుకుంటారు, కొంతమంది ఏమంటారు అలా ఉంటారు. కానీ యేసు ప్రభు గారు కూడా ఇక నుంచైనా మీరు నీతిగా బతకండి, నేను చనిపోతున్నానని ఆయన దప్పికొన్నాడేమో. ఇంకొక దప్పిక చూద్దాము. ఆత్మ సంసృష్టి కోసము. అంటే సేవకులు ఉంటారు, అంటే నశించకూడదు. ఏంటంట? దేవుని సంఘాల సేవకులు ఎందుకు పెడతారు మనల్ని? ఏ మనిషి నశించకూడదు, అందరూ రక్షించబడాలి అని దేవుని యొక్క సంకల్పం. ఆ దప్పిక కలిగి ఉన్నాడు ఆయన. ఏ దప్పిక అది? మొట్టమొదటి దప్పిక ఏంటది? నశించిన ఆత్మల కొరకు ఆయన దప్పిక ఉన్నాడు. పాపంలో ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన దప్పిగా ఉన్నాడు. నీతి కొరకు దప్పిక కలిగి ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే, ఏ మనిషి
ఇంకోటి చిట్ట చివరిది మాట్లాడి ముగిస్తాను. తండ్రి ఇందాక ఒక మాట మాట్లాడాడు, ఏమన్నాడు? నన్ను ఎలా ఎడబాసితివి అని మాట మాట్లాడాడు అయ్యగారు. అయితే ఎందుకు వెళ్ళిపేశారంటే యేసు ప్రభు వారు బహుశా అని ఉండొచ్చు, అయ్యా నన్ను ఈ లోకంలో ఎందుకు తప్పిగా ఉన్నాను, ఇక నువ్వు నన్ను నీ దగ్గరికి చేర్చుకో అన్నాడేమో బహుశా. ఎన్ని సంవత్సరాలు దేవుడు భూలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన పరిచర్య చేసింది 3.5 సంవత్సరమే. ఈ 3.5 సంవత్సరాలు ఆయనకి ఎన్ని శోధనలు వచ్చి ఉంటాయి, ఎన్ని ఉంటాయి, కానీ ఎప్పుడు ఆయన త్రుట్టిల్లలేదు. ఎప్పుడు ఆయన ఏంటంట ఒక్క పాపము కూడా ఆయన వైపు చూపించలేదు. ఎప్పుడు ఆయన ఆయనకున్న ఈ లోకాన్ని బహుశా చూసి అనుకున్నాడేమో, అరే నేను మానవుడిగా ఈ లోకానికి వచ్చి నేను ఉండగలగాను కానీ మరి వీళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? వీళ్ళకి ఎందుకు దాహం లేదు? భర్త రక్షణ కోసం ఎందుకు దాహం లేదు? కుమారుడు రక్షణ కోసం ఎందుకు దాహం లేదు? ఎందుకు వీళ్ళు పాపంలో పడిపోతున్నారు? వ్యభిచారంలోకి, దొంగతనానికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఇలా పాపం చేస్తున్నారు? అసలు వీళ్ళు ఇలా ఉంటున్నారా అని ఆయన దప్పికొంటున్నాడేమో. అంటే ఆత్మను ఎందుకు రక్షించలేకపోతున్నారు? సేవకుడికి ఎందుకు విధేయతలే ఉండలేకపోతున్నారు? మరి సంఘంలో హెచ్చింపులు ఎందుకు పోతున్నారు అని దప్పికొన్నాడేమో. అవునా కదా? అలాంటి దప్పికలు ఉన్నాయి. కానీ చిట్ట చివరికి ఆయన చేసిన దప్పిక ఏంటంటే, ఇక నన్ను తీసుకోయా, ఈ లోకంలో నేను వదిలేసానని తండ్రి దగ్గరికి ఆయన చేరాడు. తండ్రి మీద ఉన్న ప్రేమ అంటే బహుశా మన పిల్లల్ని మనతో మనం ఆడుకున్నప్పుడు కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు మనకి ఎక్కడికో హాస్టల్కో ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంత బాధ కలిగిద్ది. వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు ఇంటికి రమ్మంటావు మమ్మీ, ఎప్పుడు ఇంటికి రమ్మంటావు అంటారు. అవునా కదా? అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంటికి వస్తే చక్కగా వాళ్ళకి అవసరమైన కోడి కూరో లేకపోతే చంపించేసి చక్కగా వాళ్ళని నక్కువ చేర్చుకొని ఎన్నాళ్ళు అవుతుందా నేను చూసి అన్నారు మీ పిల్లల్ని ఎప్పుడన్నా? అంటాం కదా. సో అలాంటి అంటే కాబట్టి మనకు నేర్పుతున్న 5వ మాట ఏంటంటే, మనము కూడా మన కుటుంబం కోసము ఏం చేయాలి? దప్పికొనాలి. రక్షణ లేకపోతే, నీ భర్తకు రక్షణ లేకపోతే, నీ కుమార్తెకు రక్షణ లేకపోతే నువ్వు దప్పికొనాలి. అలాగే నీతి కొరకు దప్పిగా ఉండాలి. దేనికోసము అని చెప్పాలి. ఇంకోటి ఏంటి? పాపము చేయొద్దు. ఇంకా నీ నోటి నుంచి బూతులు వచ్చినాయేమో నీకు వదిలేసేయి. ఒకప్పుడు నువ్వు బూతులు మాట్లాడామేమో, అసహించుకున్నావేమో, సంఘంలో నాకు ఆధిక్యత లేదని కుళ్ళుపడ్డావేమో. బ్రతికితే నీ కోసం బతుకుతానయ్యా, లేకపోతే నేను తీసుకెళ్ళయ్యా అంటారు ముసలోళ్ళు ఎవరైనా కలిస్తే. ఎందుకయ్యా మాకు పెట్టాం, బీపీ పెట్టావు, షుగర్ పెట్టావు, ఇవన్నీ పెట్టుకున్నావు, ఇంత ఆయాసంగా ఉన్నాం, మమ్మల్ని తొందరగా తీసుకెళ్ళాను. ముసలోళ్ళు లేరా? చాలా మంది కనిపిస్తారు కదా. ఎందుకు బతికిచ్చాడయ్యా నన్ను, తొందరగా తీసుకెళ్ళొచ్చు కదా, మరి ఆయన కంటే ముందు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. అంటే దేవుడు ఇలాంటి దప్పిక కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ దప్పికతో ఉండాలని దేవుడు మనకి ఈ శిలువలో 5వ మాట మనకి బహు స్పష్టంగా చెప్పాడు. ఏ మాట ఇది? బిడ్డలుగా ఉండాలని మీ అందరికి ప్రభు పేరిట మనవి చేస్తూ, చిన్నవాడినైనా చెప్పిన మాటలు మీ మనసు కఠినపరుచుకుంటే, ఏమన్నా నా మీద ద్వేషం ఉంటే ప్రభు ప్రార్థన చేసి అలాగా అంటే కొన్ని హెచ్చరికలు చెప్తేనే బాగుండిద్దని నా ఉద్దేశ్యం. చెప్పకపోతే పక్కకి వెళ్ళిపోతాడు కదా. మీరు పెద్దవాళ్ళైనా సరే లేఖనంలో ఏముందో అదే చెప్పాలి. కాబట్టి మీరు ఎవరైనా మీ మనసు ఏమైనా నొచ్చుకుంటే అందరూ క్షమించాలని మనవి చేస్తూ 5వ మాటను దేవుడు తన విడుగుల్లో భద్రపరచును గాక. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులేడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది చున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, గొర్రె పిల్లను. 6వ మాట మన మధ్యలో ఉన్న విజయమ్మ గారు లేదా వాళ్ళ తోడుకోళ్ళు వాళ్ళిద్దరిలో యేసురాణి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి ప్రైజ్లాలు జరుపుకుంటున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం
30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక గొప్ప ప్రణాళిక ఆయన తన తండ్రి చెప్పిన మాటను భూలోకంలో నెరవేర్చడానికి వచ్చారు. నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప ప్రణాళికతో వచ్చారు. ఆయన సమాప్తమైనదని చెప్పి ఆయన కలవరి శిలువలో ప్రాణం పెడుతూ వచ్చాడు. ఆయన మన కొరకు ఎంతోగానో ఈ భూలోకంలో వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆయన మనం చెట్టమా, బంధువా? కాదు కదా. ఒకసారి ఆలోచించకండి. ఆయన నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు చెప్పండి? ఎందుకు ఏర్పరచుకున్నారు? లోకంలో ఎంతమంది ఉండగా ఆయన నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు? మనం ఏమన్నా నీతిమంతులమా? కాదు, మనం పాపుల. మనం రక్షించబడాలి. మన ద్వారా అనేకులు రక్షించబడడానికి ఆయన ఈ లోకానికి మనల్ని ఎంచుకోవడానికి వచ్చారు. ఆ కలువరి శిలువలు ఎంతో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2 మాటలు శిలువలో పలుకుతూ వచ్చాడు. ఏంటిదంటే ఆయన నిందలు అవమానాలు భరించాడు. రెండో మాట ఆయన చేసిన పనిని సంపూర్తిగా నెరవేరుస్తూ వచ్చాడు. తండ్రి తన ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు గొప్ప క్రయధనాన్ని వచ్చాడు. మనం కూడా అనేకుల కోసం ప్రార్థన చేయాలి. మనం చనిపోయి మరణించినాక పరలోకంలో దేవుడు అడుగుతాడు, నువ్వే ఎవరినైనా రక్షించావా? నీ పని భూలోకంలో సంపూర్తి అయ్యిందా అని దేవుడు మనల్ని ప్రశ్నించినప్పుడు నువ్వే సమాధానం చెప్తావు? ఒక్కళ్ళైనా రక్షించాడా చెప్పండి? మీలో ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నాకు తెలియదు, కానీ చర్చికి పడిందా? మీ సువార్తను అనేకులకి ప్రకటించారా? ఒక్కరి కోసమైనా ప్రార్థన చేస్తూ వచ్చారా? చెప్పండి. ఒక్కళ్ళని రక్షించబడ్డారా మీకోసం? నేనైతే ఇద్దరిని మందిరానికి నడిపించానండి. ఒకళ్ళు హిందువులు, ఒకళ్ళు ముస్లింని, మా ఫ్రెండ్స్ వాళ్ళు. చెప్పండి. ఇదే ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బోన్ ఉంటుంది, ఆ బోన్లో మిమ్మల్ని పిలుస్తారన్నమాట. అయినా రక్షించావా? ఒక్కరి కోసమైనా ప్రార్థన చేసావా అని మిమ్మల్ని అడుగుతారు. ఉంటారా? మౌనంగా ఉంటే నరకానికి వెళ్తారు. నేను చేసిన పని సంపూర్తిగా నెరవేరుస్తూ వచ్చాడు. భూలోకానికి వెళ్ళి ప్రజల కోసం నీ ప్రాణం అప్పగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి కుమారునికి చెప్తూ వచ్చాడు. ఆయన నిజంగానే వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తన పనిని కూర్చున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా తండ్రి దగ్గర కూర్చోవాలి, నిలబడాలి, మాట్లాడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు ఇచ్చిన పని ఏంటిది? ఒకళ్ళకి చేయడమా, ఒకళ్ళ గురించి పరిచర్య చేయడమా? నీకే పని అప్పచెప్పాడు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడా, మీరు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు? మీరు నాకు ఇచ్చిన పని ఏంటిది? దాన్ని నేను ఎందుకు సంపూర్తిగా నెరవేర్చాలి? నీ మీద వేసుకోండి. ఇచ్చిన వాక్యాన్ని దీవించిన అంకుల్కి థ్యాంక్స్. విజ్ఞాపనలు చేయండి. అందరు చేస్తే
నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా చాలిన దేవుడవు, నీతో సమమే దేవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టినవా. ఆరో మాట వ్యాఖ్యానంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు వారు పలికిన సిలువలో పలికిన 7 మాటల్లో నుండి 19వ అధ్యాయము 30వ వాక్యము. యేసు చిరకను పుచ్చుకుని తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుడు ఈ మాట పలికినప్పుడండి, పిల్లల గమనించండి, సమాప్తమైనదని పలుకుతున్నాడు. ఎందుకు సమాప్తమైంది? ఏం సమాప్తమైంది అంటే, ఆయన ఈ లోకానికి వచ్చి మన అందరి పాప శాప అపరాధముల కొరకు చేశాడు. ఎందుకు ప్రాణత్యాగం చేశాడంటే, మనలందరినీ ఆయన పాప శాప అపరాధముల చేత రక్షించడానికి. ఆయన మనం చూస్తే ఆయన జీవితంలో అనేక మందిని రక్షించిన వాడిగా ఉన్నాడు. ప్రియులారా, మన జీవితంలో మనము ఎంత రక్షణ జీవితంలోనికి తీసుకువెళ్ళాం, ఎంతమందిని దేవుని నివాస స్థల యోగ్యులుగా మార్చుకుంటూ వచ్చాం. ప్రియులారా, అనేక విషయంలో మనము సమాప్తమైనది, ముగించబడినది అని అంటారు, కానీ దేవుని విషయము ఆయన వచ్చిన కార్యాన్ని, ఎందుకు వచ్చాడు ఆయన, ఏ కార్యం మీద వచ్చాడంటే మనలందరినీ రక్షించడానికి, ఈ భూలోకానికి ఆయన వచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, చూస్తుంటే అక్కడ దేవుడు తను అప్పగించిన పనిని పూర్తి చేసి పరమున చేర్చబడడానికంట ఒక పెద్ద కేక సమాప్తమైనది అని పెద్దగా కేక వేసి చెప్పినట్టు మనం చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, మరి మన జీవితంలో కూడా మనము కూడా చివరిలో మనం ఎంతమందిని రక్షించామో పరలోకము చేరినప్పుడు మనము కూడా ఏమని కేక వేసి చెప్పాలంట, మేము కూడా ఇంతమందిని రక్షించాము, మా సమాప్తమైనదని తెలియజేయాలంట. కనుక ప్రియులారా, మన జీవితంలో సమాప్తం అవ్వాలి, రక్షణ అనుభవంలోనికి తీసుకురావాలి. గ్రహించి ఈ చిన్న పాటలు తన వెనుకల్లో ఆమేన్. ఎక్కువ కలిగెనయ్యా, నందినావా, ఎటువంటిది శాంత మిటుల వర్ణించు స్వామి, ఏ పాప మెరుగని యో పావనమూర్తి, పాప విమోచకుడా, నా పాలి దైవమా, నా పాపముల కొర ఈ పాట
ఏడవ మాట ఆత్మీయ కుమార్తె రత్న కుమారి గారు. వందనాలు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల్లో చివరి మాట 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. అలాగే ఈ వాక్యాన్ని మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం. అంతటా యేసు గొప్ప కేక వేసి గొప్ప శబ్దంతో కేక వేసాడని లూకా సువార్తలో ఉంది. రెండవసారి బిగ్గరగా కేక వేశాడని, మూడవసారి గొప్ప కేక వేశాడని ఈ చివరి మాట గురించి 3 సువార్తల్లో తెలియజేయబడింది. ఒక అర్థం ఉంది. మనం బాధలో అయినా కేకలో కానీ కేక వేస్తాం. యేసు ప్రభు బాధలో కేక వేశారా, ఆనందంలో కేక వేశారా అని మనం ఆలోచిస్తే, మీరైతే బాధలో కేక వేశారని కానీ తెలియని వాళ్ళు డౌట్ పడతా, కానీ ఆయన ఆనందంలోనే కేక వేశారు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన చేయవలసిన పనులు సమాప్తమైనవని, ఆయనకిచ్చిన లేఖనాలను ఎడబాటు ముగిసిపోయిందని ఆనందంలో కేకను వేశారు. ఆ సమయంలో కేక వేసిన సమయంలో యేసు పరిశుద్ధుడు, నీతిమంతుడు అప్పగించేటప్పుడు పరమ తండ్రికి నా ఆత్మను అప్పగిస్తున్నానని పలికారు. అయితే ఈ లోకంలో మనం అందరం మరణించే ముందు మన ఆత్మను కూడా యేసుకు అప్పగించాలి. అయితే తండ్రి ఇచ్చిన నిష్కపటంతో, కల్మషం లేకుండా, పరిశుద్ధమైనదిగా, మలినంతో కూడినది కాకుండా మనము అప్పగించాలి. తండ్రి చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని బైబిల్లో సెఫను ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పాడు. ఈ రీతిగా ఆత్మను అప్పగించుటలో 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు పరిశుద్ధ చేతికి అప్పగించాడు. తన శరీరాన్ని కూడా యేసు ప్రభు పరిశుద్ధంగా కాపాడుకున్నారు. మనం కూడా పరిశుద్ధ జీవితం జీవించాలి. ఈ లోక మాలిన్యం అంటకుండా ఆయనకు మాదిరికరంగా మనం జీవించాలని తెలియపరుస్తూ వచ్చాడు. రెండో వాక్యం ఏంటంటే, తండ్రి చేతిలో భద్రత ఆత్మను అప్పగించుతున్నాను అన్నాడు. మనము దేవుని విషయంలో ఆయన చిత్త ప్రకారము సత్ప్రవర్తన గలవారమై నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. యేసు తన తండ్రికి అప్పగించాడు. తన ఆత్మకు రక్షణ తండ్రి చేతిలో ఉందని, మన ఆత్మలకు యేసు ప్రభు చేతిలో రక్షణ ఉంది కాబట్టి మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు అప్పగించాలని తెలియపరిచాడు. మూడవది అప్పగించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం 18వ వచనంలో అదే చదువు. మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణం తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినెను.
యేసు ప్రభు మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఈ ఆజ్ఞను తండ్రి వలన పొందానని తెలియపరిచాడు. మరణ భయం తొలగించుటకే తన ఆత్మను అప్పగించాడు. మనం చాలా మంది భయపడతా ఉంటాం, మరణం ఏ విధంగా ఎట్టా వచ్చిద్దో అని ఆఖరి గడియల్లో. కానీ మనం అప్పుడు మరణ భయం నుంచి మనల్ని తొలగించడానికి ఆయన మరణపు ముళ్ళు విరిచాడు, మరణంలో పాలివాడయ్యాడు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా అని ప్రశ్నించాడు. 1 కొరింథీ 15:55 అలాగే 5వ వాక్యం ఏంటంటే, తనయుడుగా తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. అదేవిధంగా మనం కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. కొట్టేవారికి తన వీపును అప్పగించాడు యేసుక్రీస్తు. సైనికులకు తనను తాను అప్పగించుకున్నాడు. తనను ఆశ్రయించిన దొంగకు పరమైనదని తన పరిచర్య లెక్కను తన తండ్రికి అప్పగించాడు. 4వ మాటలో, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివి. తండ్రి కుమారుల సంబంధం తెగిపోయింది. చివరి మాటలో తండ్రి కుమారుల సంబంధం పునరుద్ధరింపబడింది. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఆయన కల్వరి శిలువలో ఆఖరి బొట్టు వరకు కార్చిన రుధిరం మన రక్షణకు ఆధారం అయితే, విరిగి నలిగిన హృదయాలతో ఆయన్ను చేరుకోలేకపోతే ఆయన చేసిన త్యాగానికి, సమర్పణకు అర్థం ఏమి ఉండదు. కాబట్టి మనం ఆయనకు మాదిరికరంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారంగా జీవించాలని మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు. ప్రధాన యాజకుడిగా మనకంటే ముందుగా మనకు స్థలం సిద్ధపరచడానికి తండ్రి దగ్గర విలువైన తన జీవితం సిలువలో అర్పించాడు. వెలపెట్టిన ఆయన ప్రాణం మనకు ఉచితంగా రక్షణనిస్తే, రక్షించబడి మన ఆత్మల ఆ త్యాగానికి, సిలువకు అర్థం ఉంటుంది. మరి ఇప్పుడు రక్షణ తీసుకున్న వాళ్ళ విషయం అయితే ఈ చెప్పబడిన వాక్యం ద్వారా చివరి క్షణంలో ఆయన, అయ్యా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని అనుకుంటారు. మరి రక్షణ తీసుకొని వారి విషయం ఏంది? అందుకని యేసు ప్రభువే దేవుడని నీ నోటితో ఒప్పుకొని ఇకనైనా నువ్వు రక్షణ తీసుకోవాలని నేను తెలియపరుస్తున్నా. తప్పులుంటే నన్ను దయతో క్షమించమని ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. కలువరిగిరి కన్నీళ్లతో కరిగిపోయెను, పాప జగతి పునాదులే కదలి. వరిగిరి కన్నీళ్లతో కరిగిపోయెను, పాప జగతి లోకమంత చీకటులే ఆవరించెను. శ్రీయే మూసెను, కన్ను మూసెను. సిలువపై వ్రేలాడు యేసుడు, నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించి రుచిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలా క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరురా, మరి మీకందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. 7 మాటలు కూడా చక్కగా అందరూ కూడా చక్కగా వివరించారు. మీకు అందరికి కూడా వందనాలు. ఈ శుభ శుక్రవారాన్ని చక్కగా మనము ఆయన
మహిమలో ఆయన ధ్యానము నీకు వందనాలు తెలియజేస్తూ మరి చివరి ప్రార్థన కంటే ముందుగా ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటన ఏంటంటే ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రార్థన మొదలవుతుంది. ఎందుకోసం అంటే మరి ఇంకా ముందు పెట్టడం అంత బాగుండదు కాబట్టి 5 గంటలకు ప్రార్థన మొదలవుతుంది. 6:30 కల్లా ప్రభు సంస్కారం ఉదయం 6:30కే ఇవ్వబడుతుంది. 7 గంటలకు 2 బాప్తిసాలు ఇవ్వబడతాయి. ఇక్కడే 2 బాప్తిసాలు ఉన్నాయి. ఉదయం 7 గంటలకే ఇస్తే వాళ్ళకి ఇక్కడ మనకి భోజన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మనం ఇబ్బంది 9 ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రార్థన కావటం, అక్కడ బాప్తిసం ఇవ్వటం, ముగింపు 7:30 కల్లా ముగించేస్తాం. ఆ తర్వాత మీరు వాళ్ళు సహకరిస్తే రెండవ ధ్యానం 11 గంటలకు, 11 గంటల నుంచి 1 గంటకి పక్కాగా ముగించబడుద్ది. 10 నిమిషాలు అటు ఇటుగా 1 గంట తర్వాత భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. కార్యక్రమం ముగించబడుద్ది. అంటే నాకు తెలియజేయండి. ఎందుకోసం అంటే ఉదయాన్నే చలిగా తీసుకోగలుగుతాం. చలి ఏముంది, ఎండాకాలం. బాప్తీసం తీసుకునే వాళ్ళకి ఇది ఎండాకాలం. 6 గంటల కంటే 7 గంటల కంటే పెద్ద ఇబ్బందికరం కాదు కాబట్టి 7 గంటలకల్లా బాప్తీసం ఇవ్వబడుద్ది. అందరికీ ఇక్కడ ప్రభు బల్ల కలిపి ఉంటుంది కాబట్టి అప్పటికే వారికి కూడా ప్రభు బల్ల వలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. ఆ ప్రార్థన అయినా సుందర్రావు గారు కూడా ఒక ప్రకటన చేస్తారు మీతో. మనం గత 2 వారాల నుంచి మీకు ప్రకటన చేస్తూనే ఉన్నాను. మరి కొందరు సహకరించారు, కొందరు ఇంకా మరి వెసులుబాటు కాకు మరి కుదరకు చేయలేదు. దయచేసి మరి మన సంఘం వారికి కుటుంబ భోజనాలు అనుకున్నాము. మరి మీరు ఆదివారం మట్టుకి మీ కుటుంబ సభ్యులకు అందరూ చెప్పి చూసుకుంటారు. మరి బయట నుంచి ఒక 60-70 మంది కుర్రాళ్ళు ఉంటారు. మొత్తం 200 మనం చేద్దాం అనుకుంటున్నాము. దయచేసి మీరు ఏమైనా మీ కృతజ్ఞతగా నాకు కాదు, పాష గారికి కాదు, ఎవరికి కాదు, ఇస్తుంది దేవుడికి అన్న తలంపు మీలో ఉంటే ఇస్తరాకులు ఉన్నాయి, ఏంది కందిపప్పు ఉన్నాయి. మీరు ఏదో మీరు మా జీవితాల్లో మాకు ఈ సంవత్సరంలో మేము మేలు పొందామయ్యా, దేవుడి గురించి చేశాడు దేవుని పేరట మనం చేస్తున్నాను. పోతే మనకి కాలం లేదు కాబట్టి బాప్తీసాలకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. మరి తొట్టి బాగు చేయాలి, మరి తొట్టికి నీళ్లు పెట్టాలి. మోటార్ ఉన్న వాళ్ళు దయచేసి కూడా రావట్లేదు, పిల్లలు కొట్టలేక అల్లాడుతున్నారు. దయచేసి మోటార్ ఉన్న వాళ్ళు మట్టుకి రేపు ఉదయం 5 గంటలకే అవి నింపాలి కాబట్టి దయచేసి మీరందరూ పరిచర్యలో పాల్గొనండి. ప్రతి ఒక్కరిని దేవుడు తెలియలేదయ్యా మాకు చెప్పలేదని మా కాడికి ఎవరు రాలేదు మాకు చెప్పలేదు అనొద్దు. దయచేసి మీరు ప్రతి ఒక్కరు పాల్గొని ఆ తొట్టిని నింపి తర్వాత ఈ కార్యక్రమాల్లో పరిచర్య చేసి శుభ్రంగా చేసి వెళ్తారని దేవుని. పోతే మనకి నేను అడగతలకే మన చంద్రశేఖర్, మొద్దమాల చంద్రశేఖరు అన్న పండగ ఏం చేయట్లేదా అన్నాడు. అబ్బాయి బయటే ఎవరిని ఏదన్నా ఏదో ఒకటి నేను దేవుడికి చేయాలి, నాకు ఈ సంవత్సరం మేలు చేశాడు అంటే మరి ఏం చేస్తా అబ్బాయి అంటే నేను గుడ్ ఫ్రైడే రోజు మీరు అడిగింది ఏదైనా ఇస్తానన్నాను. సరే మనకి ప్రతిసారి నిమ్మరసం ఏదో ఒకటి మనం చేస్తున్నాం కాబట్టి ఆ అబ్బాయి ఒక అవకాశం ఇచ్చాము.
మనందరి కోసము లస్సీ తయారు చేసి చేయించాడు. మరి ఆ కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి ఆ అబ్బాయికి మంచి మనసు ఇచ్చినందుకు వాళ్ళ కుటుంబ ప్రార్థన చేస్తారని దేవుని పేట మనవి చేస్తున్నాను. ఒకసారి ఇస్తే ప్రార్థన చేద్దామా? అందరికి ఇస్తే ప్రార్థన చేద్దామా? అయితే నేను వచ్చిన తర్వాత కొంతమందిని నోళ్ళు తెరిపించాను, కానీ కొంతమందిని మాత్రం నోళ్ళు ఇప్పుడు కూడా తెరవట్లే. ఇప్పుడు కన్నా కొంతమంది అక్కడికి వచ్చి ధైర్యంగా నోళ్ళు కలిగాను. ఎందుకంటే మనం నేర్చుకున్నది ఏంటంటే ఆడవాళ్ళు బోధించకూడదు, ఆడవాళ్ళు ముసుగేసుకునే ఉండాలి, మాట్లాడకూడదు అనేది ఒక సిద్ధాంతం ఇది. ఎక్కడ టీవీ కదిలించినా ఆడవాళ్ళే వాక్యం చెబుతున్నారు. మాట్లాడటంలో పాటలు పాడటంలో తప్పు లేదు, మీరు డయాస్ ఎక్కి బోధించట్లేదు. కానీ అయితే నేను చాలామందిని, అందరూ పాటలు పాడేవాళ్ళు ఉన్నారు వీళ్ళలో, కానీ పాడరు. నెక్స్ట్ ఇయర్కి అందరూ నోట్లో నుంచి పాట కూడా రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే దేవుడు మనకు నోరు ఇచ్చింది పాడటానికి, దేవుడిని స్తుతించడానికి, దేవుడు మహింపరచడానికి. కాబట్టి మీరు ఎలా పాడారనేది కాదు, పాడవచ్చు. దేవుని స్థుతించేది మోషే స్థుతించాడు. మోషే నత్తివాడు, అయినా సరే స్థుతించాడు. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, మేమేమి అనుకో, మిమ్మల్ని చూసి ఎవరు నవ్వరో. కాబట్టి మీ క్రిస్మస్లో పైన కాడ అందరూ మీ నోళ్ళు తెరవడానికి ప్రయత్నం చేయండి. చివర ప్రార్థన చేసి సకలాశీర్వచనము కారణభూతుడా, పరిశుద్ధుడు 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 అని ఇప్పుడును ఎల్లప్పుడూ యుగయుగములను పొగడబడుచున్న ఘనమయ్యా, ఈ 40 సంవత్సరాలు లెంట్ దినాలను మేము పాటించడానికి మాకు కృపనిచ్చారు దేవా, మీకు స్తోత్రాలు. ఈ శుక్రవారం సందర్భంగా దేవా, ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 7 మాటలను పలకటానికి మీరు కృపనిచ్చారు దేవా, మీకు స్తోత్రాలయ్యా. పాడిన పాటలను బట్టి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి ఎల్లుండి జరిగే కార్యక్రమం అంతట్లో మీరు తోడైండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేవా ప్రార్థిస్తున్నాం దేవా. పాటల ద్వారా మహింపరచాం, గణపరచాం. 7 మాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి గణపరిచాం దేవా, మీ స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్మ శోధనలోకి తేక కీడును మహిమ నిరంతరమని వయ్యున్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ తరలి వచ్చిన బిడ్డలకు, ఈ కార్యక్రమంలో పాల్గొని 7 మాటలు అందించిన బిడ్డలకు, పాటలు పాడిన వారికి, కుటుంబానికి సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ వందనాలమ్మా. అందరికీ అమ్మ, మీ అందరికీ లస్సీ ఉంది, కూర్చోండి దయచేసి, ఎవరు కదలొద్దు. రాజ్యము బలము మహిమా నీవే నీవే, జవము జీవము జీవన నీవే నీవే, నీవే నీవే, జవము జీవము జీవన నీవే నీవే. హృదయం
మరియ తనయ మధుర హృదయ కరుణామయ కరుణామయ అవసరానికి మించి మనిషి కన్ను మిన్ను కానబోడేమో కడుపుకు సాలినంత కబళమీయకుంటే మనిషి నీతి నియమం పాటించడేమో మనిషి మనుగడకు సరిపడనిచ్చి తృప్తినిచ్చి మనిషి మనుగడకు సరిపడనిచ్చి శాంతి ప్రేమ తృప్తినిచ్చి గుండె గుండెని గుడి దీపాలై అడుగు అడుగుని ఆలయమయ్యే రాజ్యమేదయ్యా దయ్యా అర్హత లేని వారికి అధికారమిస్తే దయాధర్మం దారి తప్పునే దారి తప్పిన వారిని చేరదీయకుంటే తిరిగి తిరిగి తిరగబడతా తగిన వారికి తగు బలమిచ్చి సహనం క్షమా స్వస్థతనిచ్చి తగిన వారికి తగు బలమిచ్చి సహనం క్షమా తృప్తిని స్వస్థతనిచ్చి తనువుని నిరీక్షణశాలై అణువు అణువుని రక్షణశాలై ఆత్మబలమేదయ్యా సిలువపై నీ రక్తం చిందిన నాడే వించెను కాదా నీ పునరుత్థానముతో రక్షణ రాజు మరణం మరణించెను గాదా సావు పుట్టుక నీ శ్వాసలని పరీక్షలని సావు పుట్టుక నీ శ్వాసలని దయాదండన పరీక్షలని ఉనికి సత్యం మార్గం సర్వ నీవని మహిమ తెలుపమయ్యా రాజ్యము బలము మహిమా నీవే నీవే జవము జీవము జీవన నీవే నీవే మధుర హృదయ మరియ తనయ మధుర హృదయ కరుణామయ కరుణామయ చేరితి నిన్నే కాదన లేదే ఆ మనవులు నీవు చేరితి నిన్నే విరిగిన మనసు మనవులు నీవు హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం హృదయము నిండిన గానం నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజో విరాజా స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా ఆరాధన నీకే తేజో విరా
నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ సింహాసనము నన్ను చేచుటకు సిలువను నీ సింహాసనము నన్ను చేచుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, పై నడిపినావు. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా. నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధుర అకందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, విజయము నీవే. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణం నిలిచే నీ కృపయే నాకు చాలును. ఎన్నడు విడువని ప్రేమ నిన్ను చేరే క్షణము రాదా, నీడగా నాతో నిలిచే నీ కృపయే నాకు చాలును. ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే, ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా. నీ ప్రేమ నాలో మధురమైనది అది నా క్షేమ శిఖరము. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడింది. సెలవు.